వైఎస్ఆర్ జిల్లా కడపలో కరోనాతో ఇద్దరు చనిపోవటం కలకలం రేపుతోంది. కడప రిమ్స్లో 43 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందగా, వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతూ 60 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఇద్దరికి కోవిడ్ నిర్ధారణ కాగా తదుపరి పరీక్షల కోసం శాంపిల్స్ను పూణే వైరాలజీ ల్యాబ్కు పంపారు. పూణే వైరాలజీ ల్యాబ్ నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, క్వైట్ అలార్మింగ్ న్యూస్ అని చెప్పాలి. సో ఇద్దరు కోవిడ్తో చనిపోవటం, అయితే దీన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడం ఏంటి? ఏం జరుగుతోంది? వైద్యాధికారులు ఏమైనా నోరు విప్పారా? అప్డేట్ చెప్పండి. మరి వైద్యాధికారులు అయితే జిల్లాధికారులు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే ఈ అంశం మీద నోరు జరగలేదు. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే ఇద్దరు వ్యక్తులు ఏదైతే ఈ కోవిడ్ బారిన బడి మృతి చెందారనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కడప రిమ్స్ ఆసుపత్రిలో 45 ఏళ్ల యువకులు ఏదైతే రిమ్స్ ఏది కోవిడ్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటూనే చనిపోయారు. దానికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత పూణేకి సంబంధించిన వైరాలజీ ల్యాబ్ కి ఫర్దర్ టెస్టుల కోసం కూడా పంపించడానికి పలుకుతుంది. అదేవిధంగా మరో వ్యక్తి వేలూరు సీఎంసీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అక్కడే చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఒక వృద్ధుడు చనిపోయారు. సో ఈ రెండు అంశాల్లో రెండు కోవిడ్ దాదాపుగా ఆర్టీపీసీఆర్ నిర్ధారణ కావడం ఫర్దర్ టెస్టుల కోసం పూణేకి పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ అంశాన్ని అంటే గోప్యంగానే ఈ టెస్టులకు పంపించడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కోవిడ్ స్ప్రెడ్ అయింది, లేకపోతే ఇంకా ఏమన్నా వేరే వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉందా, ఇలా కాంటాక్ట్స్ ఎవరు, ఇట్లాంటి అంశాలన్నింటినీ మరి అధికారులు అయితే ఇంతవరకు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి అయితే కనిపించలేదు. ముఖ్యంగా అసలు ఈ కోవిడ్ ఈ విధంగా వచ్చింది, ఇద్దరు చనిపోయారనే అంశాలను కూడా బయటకు రానియకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజు సమాచారం అందుతుంటుంది, ఇది ఒక్కసారిగా స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ సమాచారాన్ని అధికారులు ఉన్నతాధికారులు కూడా సమీక్ష చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఏదైతే రాజధాని నుంచి కూడా దీని మీద కొంత అధికారులు వాకప్ చేస్తున్న పరిస్థితి అనేది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారము.